హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పొటాటో టొమాటో. ఇవాళ మీకు పన్నీర్ చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్పిస్తా అండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో ఒక మీడియం సైజ్ క్యారెట్ తురుము, 150 గ్రామ్స్ పన్నీర్ తురుము, 2 టేబుల్ స్పూన్స్ చీజ్ తురుము వేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ పడుతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉప్పు కారం ఒకే చోట ఉండకుండా మొత్తం ఈవెన్గా వచ్చేలాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వీట్ బ్రెడ్ తీసుకున్నా అండి, ఏ బ్రెడ్ అయినా వాడచ్చు. సో 2 బ్రెడ్ స్లైసెస్కి కొంచెం లోపల వైపు నెయ్యి రాసేస్తున్నా అండి. ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ మిక్స్ లేదా కొంచెం గుడ్ అమౌంట్ మీకు నచ్చినంత మిక్స్ని స్ప్రెడ్ చేసేసి రెండవ బ్రెడ్ స్లైస్తో దీన్ని మూసేయండి. నేను శాండ్విచ్ మేకర్లో చేస్తున్నా అండి. మీరు పెనం పైన చేస్తున్నట్టయితే కనుక పెనం వేడయ్యాక లో ఫ్లేమ్లోకి పెట్టేసి కొంచెం నెయ్యి వేసి బ్రెడ్ స్లైసెస్ పెట్టి మూత పెట్టండి. రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోండి. అంతే అండి, శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, లోపల చీజ్ అండ్ పన్నీర్ మెల్ట్ అయ్యి చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో చూడండి, మెల్టెడ్ చీజ్ అండ్ పన్నీర్. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. పొటాటో టొమాటోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.